Namaste. We are students of Sri Sarda English Medium School, Perupalam, West Godavari. నమస్కారం. మేము శ్రీ శారద ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులం. Today we are going to tell about scrub typers. ఈరోజు మేము స్క్రబ్ టైపస్ అనే జ్వర వ్యాధి గురించి చెప్తున్నాం. In Andhra Pradesh, especially in our rural areas, scrub typers cases increase during this season. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో స్క్రబ్ టైపస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Scrub typus is a fever disease. స్క్రబ్ టైపస్ అనేది ఒక రకమైన జ్వర వ్యాధి. It is spreads by the bite of a very small insect found in grass and fields. పొలాలలో గడ్డిలో ఉండే చాలా చిన్న పురుగు కాటుతో ఈ జబ్బు వస్తుంది. The symptoms are high fever, headache and body pains, cough and weakness, and a black mark or wound at the bite place. ఈ వ్యాధి లక్షణాలు బాగా జ్వరం రావడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, దగ్గు, అలసట, కాటేసిన చోట నల్లటి మచ్చ లేదా గాయం. Farmers work in the fields, children playing in grass, and people sitting in bushes are at risk. పొలంలో పనిచేసే వాళ్ళు, గడ్డిలో ఆడుకునే పిల్లలు, గడ్డిలో కూర్చునే వాళ్ళకి ఈ జబ్బు వచ్చే అవకాశం ఉంది. To prevent scrub typus, wear full sleeve clothes. Do not sit on grass. Take bath daily. Keep surrounding clean. And if fever lasts more than 3 days, go to the doctor. స్క్రబ్ టైపస్ రాకుండా ఉండాలంటే పొలాల్లోకి వెళ్తే పొడవైన బట్టలు వేసుకోవాలి. గడ్డి మీద కూర్చోకూడదు. రోజు స్నానం చేయాలి. చుట్టుపక్కల శుభ్రంగా ఉంచాలి. జ్వరం 3 రోజులు దాటితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. If treated early, scrub typus can be cured completely. సమయానికి చికిత్స తీసుకుంటే స్క్రబ్ టైపస్ పూర్తిగా తగ్గుతుంది. Free treatment is available in government hospitals. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందుబాటులో ఉంది. Do not ignore fever. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకండి. Consult a doctor early. వెంటనే డాక్టర్ను సంప్రదించండి. Thank you. Be safe. ధన్యవాదాలు. అందరూ ఆరోగ్యంగా ఉండండి. Thanks for watching the video. Subscribe the channel.